హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ వెల్లుల్లి కారం బురుగులైతే తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 7, 8 వరకు వెల్లుల్లి రెబ్బలేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోండి. ఆ పుట్నాల పప్పు కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి చుంచు వేసుకొని మొత్తం కలిపేసుకోండి అంతా పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 5, 6 వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకోండి కచ్చాపచ్చాగా. అలా వేసుకొని కొంచెం వెల్లుల్లి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నానండి నేను. వేసుకొని మొత్తం కలిపేసుకోండి. కరివేపాకు అనేది పోపులో గోలాలి. అలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు కూడా కొద్దిగా పోపులో వేగిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేయాలండి. కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకోండి పోపులో అంతా. కొంచెం ఫ్రై కానివ్వండి దీన్ని ఒక నిమిషం పాటు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మనకు బురుగులలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం బురుగులన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇక కొద్దిగా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి స్పూన్తో. బురుగులకు అనేది వెల్లుల్లి కారం బాగా పట్టేయాలి. అప్పుడే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది దానికి చాలా బాగా పడుతుంది. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. అంతే, వెల్లుల్లి బురుగులు తయారైపోయింది.